నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఫిబ్రవరిలోని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది. సో దానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రిపేర్ అవుతున్నాయి. సో లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారు కూడా అంతే ప్లాన్స్లో వాటన్నిటిని ఎదుర్కోవడానికి ధీటుగా ఉన్నట్టుగా రెడీగా ఉన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మరిన్ని వివరాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు వార్త మాట్లాడారు. నమస్తే రావు గారు. నమస్తే సోజన్య. సో ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతోంది. సో దానికి సంబంధించి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అందులో లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారు కూడా రెడీగా ఉన్నారని పాప వినిపిస్తుంది. సో దాని గురించి వాళ్ళు ఎంత రెడీగా ఏ ప్లాన్తో ఉన్నారు అని అంటారు. సో ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ కనుక చూస్తుంటే ఆయా రాజకీయ పార్టీల హడావుడి కానీ వాళ్ళ ఏర్పాట్లు కానీ చూస్తుంటే ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ వారంలోనే లిస్టు ఈ వారం ఎండింగ్ కి ఆయన ఫైనల్ లిస్టు అనౌన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఇప్పటికే ఇవాళ కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలో వైజాగ్ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. రేపు రాయలసీమకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ పెడుతున్నారు. సో అట్లీస్ట్ ఒకటో జాబితా విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి రెండో జాబితా మూడో జాబితా కూడా విడుదల చేసి ఈ మంత్ ఎండింగ్ కి మొత్తం ఒకేసారి అందరిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈలోపు ఫైనల్ చేస్తారు. ఈ వారాన్ని ఎండింగ్ కే ఫైనల్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా రెడీ అవుతుంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో, మరోవైపు బీజేపీ ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు అక్కడ పార్టీకి సంబంధించి ఎలాంటి పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు. 4వ తారీఖు నుంచి సమావేశాలు పెట్టుకుంటున్నారు. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఒక సమావేశం, బీసీలకు సంబంధించిన ఒక సమావేశం, ఇలా రకరకాల సమావేశాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే 4వ తారీఖు షర్మిల రమ్మన్నారు. 4వ తారీఖు షర్మిల అనౌన్స్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఒక కార్యాచరణ ఒక 100 రోజుల ప్రణాళికను మేము ప్రకటిస్తబోతున్నాం అని చెప్పి గిడుగు రుద్రరాజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. సో ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆల్రెడీ ప్రచారంలో కానీ లేదంటే కార్యక్రమాల్లో కానీ ముందుంది. ప్రచారంలో కానీ అభ్యర్థుల ఎంపికలు కానీ, ఎందుకంటే ఇన్ఛార్జీలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇదే కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమంలో చాలా మందికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన భరోసా ప్రోగ్రామ్ పెట్టారు, గ్యారంటీ ప్రోగ్రాము. అది కూడా అప్పుడు ఇచ్చినప్పుడు కూడా కొంతమంది ఇన్ఛార్జీలను అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పటికే ఇన్ఛార్జీల యొక్క నియామకం అయిపోయింది. ఇంకా అఫీషియల్ గా క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు కూడా. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుంది కాబట్టి ఆ పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అఫీషియల్ గా అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 5వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు, అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక క్లియర్ కట్ ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ఏంటంటే 5వ తారీఖున ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అంటే మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఈ 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఆ లోక్సభ స్థానాల పరిధిలో ఎక్కడో ఒక దగ్గర ఒక బహిరంగ సభ పెట్టాలి అనేటువంటి ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు. సో మొట్టమొదటి సమావేశానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. కనిగిరిలో జరిగేటువంటి 5వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభకి. ఆ తర్వాత చివరి సమావేశం అనంతపురంలో జరుగుతుంది. 25వ తారీఖున అనంతపురంలో పెట్టేలాగా ప్లాన్ చేశారు టెంటేటివ్ గా. సో ఆ రోజు కూడా 25వ తారీఖు ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. మిగిలినటువంటి రోజుల్లో ఎవరికి వాళ్ళే ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు వేరువేరుగా ప్రచారాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. బట్ మొదటి విడతగా ప్రచారంలో భాగంగా ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నాయుడు 5వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి ఒక బ్లూ ప్రింట్ రెడీ అయిందో ఆ మేరకు ఏర్పాట్లు కూడా ముగిశాయి. ఇప్పటికే ప్రతి లోక్సభ స్థానం పరిధిలో 2 ప్రచార వాహనాలను పంపించింది. సూపర్ 6 ఏవైతే ప్రకటించారో సూపర్ 6 ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు. 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రచారాన్ని ఉధృతంగా తీసుకెళ్లేదానికి, ఆ ప్రచారం ప్రజల్లోకి వెళ్లేదానికి ఆల్రెడీ 2 వాహనాలని ప్రతి లోక్సభ స్థానాలకు 2 గ్లోసైన్ బోర్డ్స్ తో కూడినటువంటి 2 వాహనాలని పంపించడం జరిగింది. ఈ 6 సూపర్ 6లో ఒకటేంటంటే మహిళలకు బస్ ప్రయాణం ఉచితము, అలాగే ప్రతి యువతికి 1500 రూపాయలు నెలకి, అలాగే అమ్మ దీవెన కింద 15,000 రూపాయలు ఏడాదికి. అంటే స్కూల్ పంపించేటువంటి ప్రతి తల్లికి
15,000 రూపాయలు అనేది ఒకటి అనౌన్స్ చేస్తారు మహిళల కోసం, మహాశక్తి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసి. సో దీంతో పాటు రైతులకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తారని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకే కేటాయించినటువంటి నిధుల్ని వాళ్ళకే ఖర్చు పెట్టాలి అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక ప్రణాళికను కూడా తయారు చేశారు. దీంతో పాటు పేదలని కోటీశ్వరులు చేసి దానికి P4 ఫార్ములా ఒకటి తయారు చేశారు. ఇలా 6 గ్యారెంటీల్ని మొత్తం ప్రతి ఇంటికి తీసుకెళ్లేదానికి 6 గ్యారెంటీల గురించి తెలియజేయడానికి ప్రతి లోక్సభ స్థానం పరిధిలో 2 గ్లోసరీ కోడ్స్తో కూడినటువంటి వాహనాలని ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. 3వ తారీఖున విడుదల చేస్తారు. 3వ తారీఖున మొత్తం అవి చేరుకునేటువంటి అవకాశం లోక్సభ పరిధిలో ఉండేటువంటి ప్రాంతాలకి చేరుకొని అవి ఆ లోక్సభ మొత్తం కూడా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ ఉంటాయి. 5వ తారీఖున ఆయన కనిగిరిలో ఒక భారీ బహిరంగ సభను పెడుతున్నారు. అక్కడి నుంచి ప్రతి లోక్సభ స్థానం పరిధిలో ఆయన బహిరంగ సభలను పెడుతూ ప్రజల మధ్య ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ మేరకు బ్లూ ప్రింట్ రచించారు. ఇక లోకేష్ ఇప్పటికే యువగలం సక్సెస్ అయింది. యువగలం చేసినటువంటి ఆయన 400 రోజులు 4,000 కిలోమీటర్ల లక్ష్యంతో బయలుదేరినటువంటి ఆయన గత ఏడాది జనవరిలో ఇటీవలే ఆయన ఆ యువగలం కూడా ముగించారు. రకరకాల హర్డిల్స్ తోటి రకరకాల కారణాల వల్ల ఆయన 3,000 కిలోమీటర్ల పైగా ముగించారు ఆయన. సో ఇప్పుడు నెక్స్ట్ విడత ఏం చేయాలి లోకేష్ అనే దాని మీద. సో లోకేష్ యువగలం కారణంగా యువత అట్రాక్ట్ అయ్యారు. ప్రత్యేకించి ప్రస్తుతం స్టూడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ నిరుద్యోగులు కానీ లోకేష్ యువగలానికి అట్రాక్ట్ అయ్యారు అనేది తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుంది. వాళ్ళ సర్వేల్లో కూడా అదే చెప్తుంది. అందుకే ఈసారి లోకేష్ రాబోయేటువంటి రోజుల్లో ఈ నెలాఖరు వరకు కూడా చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేస్తుంటే కార్యకర్తలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యకర్తలతో సమన్వయ సమావేశాలు పెట్టి కార్యకర్తలకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. ఆ క్రమంలో లోక్సభ పరిధిలో ఉండేటువంటి 5, 6 లోక్సభ స్థానాలు ఉంటాయి. ఆ లోక్సభ స్థానాల పరిధిలో ఇన్నుంటే అన్ని లోక్సభ స్థానాల పరిధిలో ఆయన క్యాడర్ తోటి సమావేశం కాబోతున్నారు. క్యాడర్ తోటి ముఖాముఖి సమావేశం అయ్యి ఆయనకి క్యాడర్కి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఎలాంటి సహాయం కావాలి, సో రాబోయేటువంటి ఎన్నికల్లో ఫేస్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి, వీటన్నిటి మీద ఒక కూలంకుషంగా ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది. కాన్స్టిట్యూన్సీ వైపు ఆయన ఈ మొత్తం సమావేశాలు నిర్వహిస్తారు. బూత్ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు బూత్ స్థాయిలో ఏ విధంగా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, బెదిరింపులు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా కూలంకుషంగా చర్చించే అవకాశం ఉంది. యువగల సందర్భంగా ఆయన ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఆయన ఆల్రెడీ ఇప్పటికే ఒక ఒపీనియన్ తోటి ఉన్నారు, ఒక అవగాహనకు వచ్చి ఉన్నారు. దానికి యువగలం పాదయాత్ర జరగకముందు జరిగిన తర్వాత చాలా చేంజ్ ఓవర్ చూసాము, ప్రజల్లో కావచ్చు లోకేష్ గారిలో కావచ్చు. సో మరి దాని ఇంపాక్ట్ ఇంకా అలానే ఉంది కాబట్టి దాన్ని ఇంకా అంటే ప్రజలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా తనవైపు తిప్పుకోవడానికి లోకేష్ గారు ఇంకేమన్నా వేరేటి సరికొత్త సభలు కానీ లేకపోతే మీటింగ్స్ గారు అరేంజ్ చేసేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయని ఆలోచనలు ఏమన్నా ఉన్నారు అనుకోవచ్చు అంటారు? బహుశా చంద్రబాబు నాయుడుది బహిరంగ సభల షెడ్యూల్ అనౌన్స్ అయింది. బట్ జనంలోకి వెళ్ళేటువంటి కార్యక్రమము నెక్స్ట్ మంత్ ఉండేటువంటి అవకాశం, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఉండేటువంటి అవకాశం ఉంది. ఈలోపు అయితే ప్రజల్లో నేరుగా బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేసిన అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే బూత్ లెవెల్లో ఉండేటువంటి యువకులను ఉత్సాహపరచడానికి, కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికి లోకేష్ తెర వెనుక పరిచయం చేయబోతూ ఉన్నారు అనేది తెలుస్తుంది. బ్లూ ప్రింట్ ఆ విధంగా ఈ మంత్ ఎండింగ్ వరకు బ్లూ ప్రింట్ తయారు చేసిన లోకేష్ కి కేవలం తెర వెనుక కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు తీర్చడం మాత్రమే. సో ఎందుకంటే ఆయనకు ఆ బాధ్యత ఎందుకు అప్పచెప్పారంటే 2009 నుంచి ఆయన పరోక్షంగా కార్యకర్తలకు సంబంధించిన సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ ఆయన రాజకీయ ప్రత్యక్ష ప్రవేశమే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి కన్వీనర్ గా ఉన్నారు. ఆ కన్వీనర్ గా ఉన్నప్పుడే కార్యకర్తలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో ఆయన అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. కార్యకర్తలు మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఆరోగ్య బీమా కల్పించడం కానీ, లేదా రాజకీయంగా నష్టపోతే కనుక ఒకవేళ దాడుల్లో కానీ లేదంటే ప్రాణాపాయం కలిగితే ఆ కుటుంబీకులు ఏ విధంగా ఆదుకోవాలి, వీటన్నిటి మీద కూడా ఆయన పనిచేస్తూ వచ్చారు 2009 నుంచి. సో 2014లో
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కావడం, ఆ తర్వాత ఆయన మంత్రి కావడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో 2019లో ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఒకవైపు పోరాటం చేస్తుంటే మరోవైపు లోకేష్ కూడా పోరాటం చేస్తూ వచ్చారు. యువకులంతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తెలుగుదేశం పార్టీలో సంపాదించుకోగలిగారు. అప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి సీనియర్లకు కానీ లోకేష్ కానీ మధ్య తెలియనటువంటి అంతరం ఉంది అని ఒక టాక్ నడిచేది. ఇప్పుడు యువకులం తర్వాత సీనియర్లకి అలాగే లోకేష్ మధ్య అంతరం తగ్గిపోయింది, అంతరం పెద్దగా లేదు, అందరినీ కలుపుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, సీనియర్లు కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది. అందులో రాబోయేటువంటి ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో ఎంత కీలకమో అనేది అందరికీ తెలిసిందే. సో అందరి కూడా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. సో దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు, అలాగే చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఎంత ప్లాన్ గా ఉన్నారో మనం అందరం చూస్తున్నాము. మల్టిపుల్ ప్లాన్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు చాలా మంది. మీరు కూడా చాలా సార్లు చెప్పారు ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా గెలవడానికి ఉన్నారు టీడీపీ జనసేన అని.